రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రవేశపెట్టడం శుభ పరిణామం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రజన సోమవారం నాడు కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారు దుర్గరాజు గారి గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్. సోమవారం జిల్లా కలెక్టర్ సన్నబియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి సందర్భం మండలం కొల్చారంలో అలాగే రాంపూర్ లో విస్తృతంగా పర్యటించి సన్నబియ్యం పథకం లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుడు దుర్గారాజు గారి గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేస్తారు. భోజన సమయంలో కుటుంబంతో ఆత్మీయంగా మమేకమై వారి కుటుంబ పరిస్థితులు జీవన విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అన్నం పువ్వులో ఈ సాగరము ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకి సో మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే మన మెదక్ జిల్లా మొత్తం మెదక్ జిల్లా వ్యాప్తం కూడా ఈ రోజుకి 520 FP షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్కి కూడా మనం సన్నబియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది. సో ఫుల్ ఫ్లెజ్గా ఈరోజు ప్రతి షాప్లో కూడా సన్నబియ్యం అనేది మన బెనిఫిషరీస్కి అందరు కూడా సుమారుగా మన మెదక్ జిల్లాలో 6,98,000 మంది అంటే 7 లక్షల మంది సుమారుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా సన్నబియ్యము మనం పంపిణీ చేయడము 2 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాం. ఈ రోజుకి ఇప్పుడు అన్ని దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది. సో అందరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మరి క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ మరి సన్నబియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది, సో మరి బెనిఫిషరీస్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారో అవన్నీ కూడా కనుక్కోవడానికి అనేసి మరి ఈరోజు దుర్గాదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. సో ఆయనకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము వచ్చినప్పుడు మరి మా అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నబియ్యం పంపిణీ చేస్తుందో సో దాని నుంచి చాలా రుచికరమైన భోజనం ఆయన మా అందరికి కూడా పెట్టడం జరిగింది. సో మేమందరం కూడా ఇప్పుడు భోజనం చేసినాం. చాలా మంచి క్వాలిటీ రైస్ అనేది కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో అది చాలా బాగుందనేసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినారు. సో ఇదే విధంగా మరి అందరు బెనిఫిషరీస్కి కూడా ఇది మంచి శుభ పరిణామం. ఇంతకుముందు మనం చూసినట్టయితే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కొద్దిమంది తింటుండే, కొద్దిమంది తినకపోతుండే. సో ఎప్పుడైతే దొడ్డు బియ్యం క్వాలిటీ బాగాలేదో అవంతా కూడా మళ్ళీ రీసైకిల్ కావడం, వేరే వాళ్ళకి అమ్మడం, మళ్ళీ మనం వాళ్ళని పట్టుకోవడం, కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండే. సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ బియ్యం అయితే పంపిణీ చేస్తారో అది తినడం జరుగుతుంది. సో బయట నుంచి కొనుక్కోవడం అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో దీని ద్వారా వాళ్ళకి సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయల వరకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది, వాళ్ళ ఆదా చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ మంచి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎస్పెషల్లీ 7 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో అందరూ కూడా సన్నబియ్యం వాడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.